హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇటీ ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఎందుకో తెలీదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో కొందరు అదే పనిగా ట్రోల్ చేస్తుంటారు. ఆయన కామెంట్స్ను, మాటలను, చేతలను కొన్నిసార్లు తప్పుగా పోర్ట్రే చేసే పని చేస్తుంటారు. రిమైనింగ్ హీరోల ఫ్యాన్స్ను కూడా ఇందులోకి లాగి బన్నీపై విమర్శలు చేసేలా చేస్తుంటారు. కానీ బన్నీ మాత్రం వీటన్నింటికి టైం వచ్చినప్పుడే సమాధానం ఇస్తుంటాడు. ఇప్పుడు కూడా అన్స్టాపబుల్ సీజన్ 4లో అదే చేశాడు. చాలా స్మూత్గా, చాలా గట్టిగా రీసౌండ్ వచ్చేలా క్లారిటీ ఇచ్చాడు. మెగాస్టార్తో మొదలుకొని ప్రభాస్ వరకు అందరి హీరోలు తన వాళ్ళే అనేలా జవాబు చెప్పాడు. తన మాటలతో ఇప్పుడు అందరినీ ఖుషి అయ్యేలా చేస్తున్నాడు మన ఐకాన్ స్టార్. నయనతార డాక్యుమెంటరీలో కొన్ని క్లిప్స్ వాడకంపై కోలీవుడ్ హీరో ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేయడంపై తీవ్రంగా రియాక్ట్ అయింది నయనతార. ధనుష్ పై ఆయన వ్యక్తిత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సుదీర్ఘ లెటర్ను తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసింది. ఆ లెటర్లో ధనుష్ను నెపో కిడ్ అంటూ కోట్ చేసింది. అంతేకాదు, తనపై కావాలనే ధనుష్ కుట్ర చేస్తున్నాడని కోపగించుకుంది. ఇక నయన్ డాక్యుమెంటరీ షోలో తన బ్యానర్లో నిర్మించిన నానుం రౌడీదాన్ సినిమా క్లిప్ను అనుమతి లేకుండా వాడినందుకు 10 కోట్లు చెల్లించాలంటూ కాపీరైట్ నోటీసులు ఇచ్చాడు ధనుష్. ఈ విషయంపైనే ఈమె సీరియస్ అయింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల యాక్టివిటీపై ఎప్పుడూ నెటిజన్స్ ఫోకస్ చేస్తూనే ఉంటారు. వారి యాక్టివిటీపై జడ్జిమెంటల్గా కామెంట్ చేస్తుంటారు. ఇక నయన్ ధనుష్ను విమర్శిస్తూ బహిరంగంగా చేసిన కామెంట్స్పై కూడా కొందరు నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. నయన్ కోట్ల రూపాయల డబ్బు కోసం తన పెళ్లి వీడియోను నెట్ఫ్లిక్స్కు అమ్ముకొని బిజినెస్ చేస్తే తప్పులేదు, కానీ ధనుష్ తన సినిమా సాంగ్స్ వాడుకుంటే డబ్బు ఇవ్వాలని చెప్పడంలో తప్పు ఏముందని వారంటున్నారు. వీళ్ళిద్దరూ దొంగలే, చేసేది బిజినెస్సే, మధ్యలో ఈ ఆరోపణలు ఎందుకంటూ నెట్టింట వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న ఇష్యూపై సెటైరికల్గా కామెంట్స్ చేస్తున్నారు. గుడ్ న్యూస్, అకీరా నందన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ హీరోగా మాత్రం కాదు, మ్యూజిక్ ఆర్టిస్ట్గా. ఎస్, పవన్ కొడుకు అకీరా తన తండ్రి ఓజీ సినిమా కోసం పియానో ప్లేయర్గా పనిచేయబోతున్నాడు. అకీరా పియానో అద్భుతంగా వాయిస్తాడని, అకీరా చేతి వేళ్ళు కూడా పెద్దగా ఉండడంతో పియానో పర్ఫెక్ట్గా ప్లే చేస్తాడని రీసెంట్గా తమన్ అన్నాడు. ఓజీ మ్యూజిక్ కోసం బ్యాక్గ్రౌండ్లో అకీరాను ఖచ్చితంగా వాడుకుంటా అంటూ చెప్పాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు తమన్. థ్రిల్లర్ జోనర్లో సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించిన మూవీగా కార్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీపావళికి విడుదలైన ఈ సినిమా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారని చెప్పుకోవడానికి కా బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పారు కిరణ్ అబ్బోర్. సూర్య హీరోగా నటించిన సినిమా కంగువా ఈ వారం విడుదలైంది. హీరో సూర్య కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకునే మూవీగా కంగువా రికార్డ్ క్రియేట్ చేస్తుందంటున్నారు మేకర్స్. కానీ ఈ సినిమాకు తొలి రోజు 58.62 కోట్ల గ్రాస్ వచ్చిందని చెప్పారు మేకర్స్. కమల్ హాసన్ నిర్మించిన అమరన్ సినిమాపై వివాదం కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే సినిమాను నిలిపేయాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో అమరన్ మూవీ షోపై నడుస్తున్న థియేటర్పై బాంబు దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్పై పెట్రోల్ బాంబులతో దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సినిమాలోని కొన్ని వివాదాస్పద సన్నివేశాల కారణంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా అంతే ఘనంగా జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ చిత్రానికి సంబంధించి చిత్ర బృందం భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే బీహార్లోని పాట్నాలో ట్రైలర్ రిలీజ్ వేడుక నిర్వహించనుంది. అయితే పుష్ప 2 టీం ట్రైలర్ రిలీజ్కు బీహార్ రాజధాని పాట్నాను ఎంచుకోవడం ఎందుకనే క్వశ్చన్ ఇప్పుడు నెట్టింట వస్తోంది. ఇక 2021లో విడుదలైన పుష్ప చిత్రం నార్త్లో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బీహార్లో పుష్ప సినిమాకు బ్రహ్మరథం పట్టారు అక్కడి ఫిలిం లవర్స్. పుష్పరాజ్ అనే ఊర మాస్ క్యారెక్టర్ను బీహార్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. అప్పట్లో పుష్పను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా రీల్స్ చేశారు. ఇటీవల పుష్ప 2 టైటిల్ సాంగ్ రిలీజ్ కాగా దానిపై కూడా బీహారీ యూతే ముందుగా సోషల్ మీడియాలో రీల్స్ షేర్ చేసింది. ఈ కారణంతోనే బీహార్ను ఎంచుకుంది పుష్ప 2 టీం. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల ఇంకా ఆ ఎగ్జైట్మెంట్లోనే ఉన్నారు. ఎగ్జైట్మెంట్లో ఉండడమే కాదు, తనకు ఈ అవకాశం ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఈ న్యూస్తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈమె. అంతేకాదు, ఈ 5-6 రోజులు బన్నీతో కలిసి వర్క్ చేయడం ఓ క్రాష్ కోర్స్లా ఉందంటూ చెప్పారు శ్రీలీల.